రాష్ట్రం డిజిటల్ భద్రతా రంగంలో దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ప్రభుత్వం ధ్యేయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సైబర్ నేరాల కట్టడికి ఏఐ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలు అత్యవసరమన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కాన్క్లేవ్ 2025 నిర్వహించారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందిస్తున్న సేవలపై చర్చించారు. డిజిటల్ భద్రతలో జాతీయ మోడల్గా ఎదగాలనేది రాష్ట్ర సర్కార్ లక్ష్యమన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. రాష్ట్రం డిజిటల్ భద్రత రంగంలో దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ధ్యేయమన్నారు. విజన్ 2047లో డిజిటల్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ఏఐ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలు అత్యవసరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. About 800 crores of cyber crime has happened. It's a huge number. And this year, till now, about 400 crores of cyber crime has happened. They all put together, it will make all about 10% of the crime happened in the cyber world. We keep going to countries, we keep going to states, we invite many people to come and join us, co-create with us, and become the greatest partner for our state economy. ప్రజా ప్రైవేటు భాగస్వామ్యాలు భద్రత, రక్షణ, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాయన్నారు అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వంటి ప్రజా ప్రైవేటు భాగస్వామ్యాలు ప్రజలకు ప్రభుత్వంతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. దీంతో పాటు విధానాల రూపకల్పనకు దోహదపడతాయన్నారు. SCSC study showed that a poorly designed turn on a road can result in a car requiring 2 lanes of space to turn, backing up traffic up to 10 seconds per vehicle. We in government are always grateful for practical insights such as these. This example shows how the SCSC and the Telangana government can work together to commit to a common vision, form the basis for a solution, and then importantly, commit resources to implementing that vision. తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ కోసం చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు ఉమెన్ సేఫ్టీ సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. బాధితులకు ఒకే చోట పోలీస్, జ్యుడిషియల్, మెడికల్, లీగల్ సర్వీసెస్ అందించేలా ఏర్పాటు చేశామన్నారు చారు సిన్హా. సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ రెండూ ఒకే రకమైన సమస్యలన్నారు తెలంగాణ సిఎస్బి డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్. మహిళలు, చిన్నపిల్లల సేఫ్టీ కోసం తెలంగాణ పోలీస్ చాలా రకాలుగా భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కారణంగా ఇటీవల హైదరాబాద్ సీనియర్ సిటిజన్ 14 కోట్లు మోసపోయాడని చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. And the threat is not limited only to organizations or to individuals. Even nations are affected. I'm sure many of you must have been aware of the report which Canada came out last year saying that its general elections were interfered on by China by using non-state actors as well as AI implemented social engineering. Among various respondents, 90% of organizations identified the email to be the most critical cyber attack pathway, and over 80% said that phishing was one of the biggest threat. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గత 20 ఏళ్లుగా సేవలందిస్తోందన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతే. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ప్రజలందరి కోసం సేవలందిస్తోందన్నారు. I think if there is any institution that embodies that spirit, that is SCSC. It works through a very robust platform of public and private partnership, the industry and the police, to provide a very secure environment for all the people who live and work in Cyberabad. SCSC కేవలం సమావేశాలు పెట్టే ఫోరం మాత్రమే కాదని మాటలు చెప్పి వెళ్లిపోకుండా ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు సైబరాబాద్ సిపి.
సమాజంలో ఉమెన్ ఫోరం, చైల్డ్ అండ్ యూత్ ఫోరం, సైబర్ ఫోరం, హెల్త్ ఫోరం వంటి వివిధ వేదికలతో ఎన్నో సేవలు అందిస్తుందని చెప్పారు.